మంది విషయంలో చాలా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, మేము 5 కోట్లు ఇచ్చాము, 10 కోట్లు ఇచ్చాము, 2 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. కానీ అసలు వాళ్ళకు అంత అమౌంట్ ఎక్కడిది? వాళ్ళకి అంత అమౌంట్ యా నుంచి వస్తుంది? వాళ్ళు చెప్పంగానే సరిపోయిందా? వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి నాలో లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం జనాలు జీతం ప్రజలు వినాలని మేము ఒక్కొక్కళ్ళకి ఇల్లు లేనోడికి ₹1,00,00,000 ఏం చూస్తాం. రేపు నెలకు 1,00,000 2 లక్షలు తెచ్చినోనికే రూపాయి మిగట్టాలేదు. మీరు బతకంగా అన్ని కోట్లు వస్తాయా అంటే 10 ఇటు 11 అనగానే వచ్చినాయి. మీకు అన్ని కోట్లు సరే వచ్చినాయి, అవి వచ్చినాయి కట్టిర్రు. గవర్నమెంట్కి ఎవరికి చెప్పైనా కట్టలేదు. అయినా కానీ పీదోళ్ళు ఏదో ఆశ కోసం మీ కులం అని నమ్మి కట్టించుకున్నారు. కట్టించున్నాడు. ఆ డబ్బులు ఎలా గుంజుకోవాలి ఎలా చేయాలి కానీ దాన్ని రచ్చరచ్చ చేసుకోకుండా ఆ డబ్బులు ఎవడికి కట్టినరో వాడిని బయటికి గుంజాలి. ఇప్పుడు కట్టినోని పక్కకు పెట్టారు. కట్టినోని పేరు లేకుండా ఊక మంగిలి ఎందుకు? మంగిలి ఉంటే కూడా బయటకు లాగండి. మంగిలి అయితే మీకేమన్నా ముద్దా? మంగిలి ఇప్పుడు ఏమంటుంది? అసలు నా చేతికి డబ్బులు ఇచ్చారా? నేనేమన్నా వాళ్ళ ఇళ్ళలో పోయి ఇల్లు తిరిగి ఏమన్నా నేను ఇట్లా 10 ఇటు 11 కట్టవని నేను అడిగినా? నేను ఎక్కడున్నా? నా పేరు వాడుకుంటాను అని ఆమంటుంది. మంగిలి అన్నది కరెక్ట్. కానీ మంగిలి ఫస్ట్ ఆయన సుబ్బారావు అన్నాడు నేను ఏ లెవెల్లో చేసినప్పుడు ఆ రోజే మంగిలి బయటికి వచ్చి మేము ఎక్కడున్నా ఏడున్నానని పోలీసు కేసు పెట్టుకొని బయటికి వెళ్తే బాగుండేదే. అలా మంగిలి చేయలేదు. ఆమె స్టెప్ వెనక్కేసింది. ఇప్పటికైనా కన్ను తెరిచి బయటపడే మార్గాన్ని చూసుకోవాలి. వీళ్ళందరి గురించి ఏం చెప్తారు అంటే కోర్టు అంటే ఇలా కేసు అయిపోయింది, మనం ఎంత అడిగినా ఇచ్చేస్తారని అని చెప్తున్నారా? లేకపోతే ఎలా? కోర్టు అయినా చట్టం అయినా కోర్టుకు సాక్ష్యాలు కావాలి, లాయర్కి సాక్ష్యాలు కావాలి. ఎవరెంత అమౌంట్ ఇచ్చిందో తెల్ల పేపర్ మీద కూడా రాసి ఉంటుంది. తెల్ల పేపర్ మీద రాసి ఉంటుంది. ఎవరు రూపాయి ఇచ్చినా ఆ కాగితాల మీద ఉన్న వాళ్ళకే కట్టిస్తారు. కానీ మేము ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఇచ్చినాం అంటే ఎవ్వరు కట్టియరు. అలాంటి ఆశలు పెట్టుకోవద్దు, అలాంటివి చెప్పొద్దు. మీరు ఎంత ఇచ్చిరో అంతా వసూలు చేసుకొని ఇప్పటికైనా మీరు, ఎందుకంటే నీ పిల్లల నోటికాడి బీదోళ్ళు మీరు మీ మంచి కోసం చెప్తున్నా. కానీ ఏదో మాకు మంగిలి డబ్బులు ఇవ్వటం లేదు, మధు నాయకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వటం లేదు ఉన్నమాట. మీరు బీదోళ్ళు ఇలా నష్టపోవద్దు. డబ్బు ఆశ చూపియంగానే 10 పడకుండా నష్టపోకుండా నేను మాట్లాడుతున్నా. మంగిలి మంచిదని నేను చెప్పటలే. మంగిలి మంచిదో కాదో కోర్టు చట్టం సిఐడి ఉంది, ఆ రోజు బయటపడుతుంది. ఇప్పుడు మంగిలి తమ్ముడు బయటపడ్డాడు, రేపు ఆవుంటే కూడా ఆమె బయటపడతా. కానీ మంగిలి తప్పు. ఎందుకంటే ఆ రోజే ఫస్టే నేను లేనంటాను. ఇప్పటికైనా లేకుంటే ఎందుకు ముందుకు రావు? నేను ఆ ఇళ్ళల్లో పోయి కూడా అడిగే హక్కు ఉంది. నేను ఎక్కడున్నా, నేను మీ ఇంటికి వచ్చినా డబ్బులు కట్టమని చెప్పినా, నేను ఎక్కడ నేను సంతకం పెట్టింది ఉందని ఆ రోజే నిలదీస్తే ఇది ఇంత పెద్ద కాకపోవచ్చు, వాళ్ళు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని అనకపోవచ్చు. మంగిలి బయటపడ్డ రోజు అన్ని బయటపడతాయి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు నేను తప్పు చేశానంటే భారతదేశం చాలా ముందుకు వెళ్ళిపోయినప్పటికీ ఇప్పుడు దొంగతనం చేసిన నేను దొంగతనం చేశానని చెప్తాడా? కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి ఫ్రాడ్లు అంటే జనాన్ని అన్యాయం చేసి వాడి కడుపులు కొట్టేటటువంటి స్కాములు. అంటే ఈ స్కామ్ ఎంత భయంకరమైనదంటే జీవితాంతం సంపాదించుకున్నటువంటి సొమ్ము బిడ్డ పెళ్లి కోసమో లేకపోతే చిన్న ఇల్లు కట్టుకుందామన్న ఆలోచనతో జీవితాంతం కష్టపడి సంపాదించుకుంటే ఇలాంటి రాబందులు వచ్చి మీకు డబ్బుకు రూపాయికి 4 రూపాయలు ఇస్తామని నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. చాలా కాలంగా గత 5-6 సంవత్సరాలుగా ఈ స్కాము అమల్లో ఉంది. కాకపోతే చాలామంది గుర్తించట్లేదు, అమాయకులు ఇంకా ఉన్నారు. ఈ మంగ్లీ లాంటి సెలబ్రిటీ చేసినటువంటి ఈ ప్రచారానికి వీళ్ళందరూ కూడా ఎలక్ట్ అయ్యారు. ఈ స్కామ్ ఎలా ఉంటుందంటే సూత్రధారులు వేరుగా ఉంటారు, పాత్రధారులు వేరుగా ఉంటారు. పాత్రధారులు మాత్రమే దొరుకుతారు, వాళ్ళే ఎవిడెన్స్ ఉంటాయి. సూత్రధారులు ఎవిడెన్స్ మాత్రం దొరకకుండా జాగ్రత్త పడుతుంటారు. నేను ఇలాంటి స్కామ్లు 1-2 చూశాను కాబట్టి చెప్తున్నా. సూత్రధారి మాత్రం దొరకడు. పాత్రధారి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఎవిడెన్స్ కానీ వాళ్ళ తాలూకు చెక్స్ కానీ లేకపోతే వాళ్ళ ఏ ఆనవాలు లేకుండా చక్కగా ప్లాన్ చేసి కిందనున్నటువంటి టీంతో పని చేపించి ఈ దోపిడీ చేసేసి మాకేం సంబంధం లేదు, డబ్బంతా కొట్టేసి బినామీ పేర్లతో ఎక్కడో పెట్టేసి మాకు సంబంధం లేదని చెప్పి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడానికి, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇలాంటి ఫ్రాడ్ సంస్థలు ఎన్నో తయారయ్యాయి. అందులో మంగ్లీ గారిది కూడా ఒకటి. మంగ్లీ గారిది ప్రమేయం లేదు, నేను ఎంతో కష్టపడి ఎదిగాను, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి చాలా సంస్కారవంతమైన మాటలు, నిజాయితీపరమైన మాటలు మాట్లాడింది బాగానే ఉంది. వెళ్ళి సిపి గారితో వెళ్ళి ఫోటో దిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని భయపెట్టడం కూడా జరిగింది. నేను సిపి గారితో మా సిపి గారు కూడా నన్ను నమ్మారు.
మీరు కానీ ఏమైనా చేస్తే మళ్ళీ తిరిగి కేసు పెడతాననేటటువంటి భావం వచ్చేలాగా సిపి గారికి కూడా ఫోటో బాగానే ఇచ్చాడు ఆమెకి, కాదనడానికి ఏం లేదు. ఏదేమైనా ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి జీవితాలు నాశనం చేస్తున్నటువంటి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఫోటోలు ఇవ్వకూడదు. ఇచ్చారు. ఈవేళ ఆ తమ్ముడు ఏదో నిజమే మేము తప్పు చేసామని చెప్పి దొరికిపోయాడు. నా తమ్ముడు చాలా అమాయకుడు, ఈయన ముఖం చూడండి, ఈయన ముఖం చూస్తే అసలు ఇలాంటి తప్పు చేసేవాళ్ళ ఉన్నాడని చెప్పి చాలా దీనంగా చాలా ఇదిగా మాట్లాడినటువంటి మంగిలి ఈవేళ ఏం సమాధానం చెప్తుందో మనకైతే తెలియదు. కానీ ఒక మాట మాత్రం నేను అడగదలుచుకున్నాను. మంగిలి గారు, మీకు మంచి సెలబ్రిటీ హోదా ఉంది, ఎన్నో కష్టాలు పడి వాళ్ళు డబ్బులు దాచుకున్నారు. ఒకవేళ మీకు సంబంధం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా బాధ్యత తీసుకుని ఆ కుటుంబాలను ఆదుకోండి. ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. ఆ పాపం ఒడిగట్టుకోకండి. మీరు బాధ్యత తీసుకుని వాళ్ళకి న్యాయం చేసి మీరు ఒక మంచి వ్యక్తిగా నిలబడండి అని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఊర్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అని చెప్తున్నారు. కానీ అంత డబ్బు వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇది మొత్తం అబద్ధం చెప్తున్నారు. ఇచ్చిండొచ్చు, 1 లక్షలో లేదా 2 లక్షలు 10 లక్షలు అయ్యి ఉండొచ్చు, కానీ కోట్లని ఎందుకు చెప్తున్నారని అడుగుతున్నారు. ఏం చెప్తారు? అంటే మానవుడు ఆశాజీవి. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1 కోటి రూపాయలు అంటే పొలాలు ఉన్నవాడికి పెద్ద ఇదేం కాదు. మన హైదరాబాద్కి 100 కిలోమీటర్ల అవతల ఎక్కడైనా సరే 10 కోట్లు అమ్ముతుంది పొలం, ఎకరం పొలం. అరెకరం వేసి ఏదో డబ్బు సంపాదించాలా, డబ్బుకి 4 డబ్బులు వస్తాయి కానీ ఆశపడతారు. ఎందుకంటే అమాయకత్వం ఇంకా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి మన తెలంగాణలో అంటే ఆంధ్రాలో కానీ. అలాంటి నమ్మేటోళ్ళు మోసపోయేటోళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి 200 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఎరితనంగా ఆలోచించకూడదు. చాలామంది అందులో పెట్టారు కాబట్టి ఈవేళ భవిష్యత్తు పోయింది కాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి అండగా నిలబడాలి కదా, మనమైనా మాట్లాడాలి అండగా. అలాగే నాకు సంబంధం లేదు అని చెప్తున్నటువంటి మంగిలి గారు కూడా అండగా నిలబడాలి. నాకు సంబంధం లేదు, ఓకే, నీ సంబంధం ఉందో లేదో చాలా స్కాములు పరిశీలిస్తే నాకు అర్థమైంది. కానీ కాకపోతే మనం డైరెక్ట్గా మీకు హస్తం ఉందని చెప్పడం ఎందుకు? హస్తం ఉన్నా లేకపోయినా మీ మీద పడ్డటువంటి మచ్చను తుడిచేసుకోవాలంటే మీరు బాధ్యతలకు అండగా నిలబడి న్యాయం చేయండి, అంతే తప్ప ఇలాంటి పిచ్చి ఆలోచన చేయకండి. వాళ్ళ మీ తమ్ముడు వచ్చి లొంగిపోయాడు, అది ఎలా అయితే వాళ్ళ బాధ్యతలు ఇబ్బంది లేకుండా ఉంటుందో, బాధ్యులకి మంచి చేసి వారితో మన్నలను పొందని తప్పులేదు. కానీ మళ్ళీ తప్పించుకోవాలనే ఆలోచన మాత్రం చేయొద్దని చెప్పి మంగిలి గారిని కోరుకుంటున్నాను. నిజంగా ఎంత అమాయకుడు అంటే ఈరోజు శివాని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. మొన్నటి వరకు ఏమీ మాట్లాడలే ఎవ్వరు పోలీసులు. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఒక్కొక్కరు 9 మంది 10 మంది దాకా చచ్చిపోతే ఇప్పుడు చనిపోయిన తర్వాత పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకు? పెద్ద హస్తములు. ఎంత పెద్ద హస్తములు? ఇంత పెద్ద హస్తములు ఆమె వెనకాల ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు ఎవ్వరు మాట్లాడలా. ఇప్పుడు మనుషుల ప్రాణం విలువ మీకు తెలుసా? దేవుడిచ్చిన ప్రాణం. 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఈరోజు డబ్బులు కట్టిన పాపానికి బలవన్మరణం, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటిది ఈరోజు అమాయకుడు మధుకి ఏం తెలియదు. పాపము మధుని ఒక్కసారే చూశాడు, మంగ్లీ కూడా ఒక్కసారే చూసింది, అంతే, ఒకటేసారి, రెండోసారి లేదు. అలాగా వాళ్ళు ఎక్కడెక్కడో కలుసుకొని 100 కోట్లు పెట్టి 100 కోట్లు ఇక్కడ చూడు 100 కోట్లు పెట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నాడయ్యా. ఎవరు? మధు. అక్కడ డబ్బులు సంచులు కోట్లు రా, నువ్వు కూడా తీసుకో, మీ ఇద్దరికి సపరేట్ ఇస్తా. నాకు కాదు, ఇప్పుడు సంచులు పార్టీ చేసుకుంటారు ఆ బిల్డింగ్ లో. ఎవరు? మంగ్లీ, మధు, శివ, వీళ్ళ టీం మొత్తము. తర్వాత వీళ్ళ చెల్లెలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉంది. అంటే ఆమె వాళ్ళ చెల్లెలు ఉందో లేదో మనకు తెలియదు, కానీ పార్టీలు చేసుకోవడం మాత్రం వీళ్ళ టీం మొత్తం పార్టీ చేసుకొని తెల్లవారుజామున దాకా ఆడి కార్లు, BMW కార్లో వచ్చి, ఆ ఆడి కారో బోడీ కారో ఏ కారో మనకు తెలీదు, అన్ని లగ్జరీ కార్లే వచ్చేసి తింటారు, మస్తుగా తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, డబ్బులాడ పెడతారు. మళ్ళీ మిషన్ లో లెక్క పెట్టేవాడు ఒకడు, ఎవరు తెలియదు. పాపం వాళ్ళకి ఏం తెలియదు అయ్యా. శివకేం తెలియదు, మధుకేం తెలియదు. ఎందుకంటే మధు అకౌంట్ లో నుంచి శివ అకౌంట్ లకి 3 సార్లు ట్రాన్సాక్షన్స్ పోయినాయి, 3 times. ఎంత పోయిందో మనకు తెలియదు. పోలీసులు ఫ్రీజ్ చేశారు, లాక్ కర్ దియే.
लॉक कर दिए अकाउंट उनके, हो गया। कौन बनेगा करोड़पति, बन गए मंगलीपति। कौन बनेगा करोड़पति, बन गए मंगलीपతి। 1000 crore 1000 కోట్లు సంపాదించింది. ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? నువ్వు వచ్చి అందరి ముందు వచ్చి నువ్వు చెప్పు తల్లి. అందరు ప్రాణాలు పోతున్నాయి కదా ఇచ్చిన పాపానికి. వాళ్ళు ఏదో 15 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ అని ఆశ చూపించి ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారే. పాపం ఒక అమ్మాయి పెళ్లికి ఆమె ఒక తల్లి ఏడుస్తుంది, మా కూతురు పెళ్లికి మేము పెట్టాము, మా కూతురు పెళ్లి ఆగిపోయింది, ఎక్కడ మా డబ్బు అని ఏడుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు లేడు, ఏం చూస్తాడులే, ఏం చేసుకుంటాడులే, ఆయనకు చెవులున్నాయా కళ్ళున్నాయా అని చెప్పేసి దేవుణ్ణి అనుకోవడం. మొన్నటికి మొన్న ఆమె ఏం చేసింది? ఆంజనేయ స్వామి మీద ఒట్టేసిందయ్యా, నాకే పాపం తెలియదని. ఆ ఆంజనేయ స్వామినే లంకని తగలబెట్టినట్టు అందరినీ తగలబెడతారు. ఆగండి, మీరు తప్పులు చేస్తే మాత్రము అదే ఆంజనేయ స్వామి చూసుకుంటారు, మీరు వెయిట్ చేయండి. మేడం ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక సెలబ్రిటీ గానీ రాజకీయ నాయకుడు గానీ ఎవరైనా చనిపోయినా లేకపోతే అన్యాయం జరిగినా కూడా ఒక రోజులో 2 రోజుల్లో వారం రోజుల్లో ఆ కేసు ని సాల్వ్ చేస్తారు. అవును, కేసు జరగబట్టి 2-3 నెలలు అవుతుంది. 9 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎందుకు యాక్షన్ లేదు? పిచ్చోళ్ళ, పిచ్చి పిల్లల్లారా, అమాయకులరా మీరు నాయన, నా తమ్ముళ్ళారా. ఎంత అమాయకులు అంటే మీరు, అంత అమాయకులు. ఎందుకో తెలుసా? ఎంత సపోర్ట్ ఉందో మీకు అర్థమవుతుందా? అటు ఇట పొలిటికల్, ఇంకా ఏం చెప్పాలంటే చెప్పుకుంటానే వస్తున్నా, మళ్ళీ నేను చెప్పను. అలా 2 వైపులా అంత ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి 3 నెలలైనా కానీ అంతమంది చచ్చిపోతున్నా రావట్లా. ఈ రోజు వస్తారా? ఎందుకు? 10 మంది చచ్చిపోతే ఇంకా ఎంతమంది ఉంటారో. ఇది తొందరగా సాల్వ్ చేయాలి. ఆ డబ్బు ఎక్కడికి పోయింది? దీని వెనకాల ఎవరున్నారు? ఎవరు హస్తం ఉంది? నువ్వు చివర్లో వస్తావు, ముందు రావు, క్లైమాక్స్ లో వస్తావు, ముందంతా అందరు తీసుకుంటారు. సరే అయిపోయింది కదా. మీరు అన్నట్టుగా కేవలం ఈ అమాయకులన్న యూట్యూబర్స్ వల్లనే ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. అవును, వాళ్ళు కూడా గమనించారు. అవును, యూట్యూబర్స్ అమాయకులు కాదు అని నిరూపించుకున్నారు. నిజము అదే చెప్తున్నా. యూట్యూబర్లో అమాయకులు కాదమ్మా. ఎందుకంటే మా ఫస్ట్ టైం ఉంటే అవతల ఎవరున్నా కూడా ఊరుకోరు. అవును, యూట్యూబర్స్ అని చాలా చీప్ గా చూస్తున్నారు. అవును, పక్క ఎవరున్నా సరే విషయం తెలిసిన తర్వాత ముందుండేది మాత్రం యూట్యూబర్స్, మీడియానే. అవును, యూట్యూబర్స్. కానీ వీళ్ళు ఏది జరిగినా, ఎక్కడ ఏం జరిగినా కానీ ఫస్ట్ తెలియజేసేది మీడియా మిత్రులు. ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం లేము. ఏ విషయమైనా సరే, న్యూస్ అయినా, బ్రేకింగ్ న్యూస్ అయినా సరే, ఏం జరిగినా సరే మొత్తం తెలియజేస్తారు. అలాంటిది ఇప్పుడు ఇంతమంది 10 మంది చనిపోయారని చెప్తున్నారు కదా, ఇంకా చనిపోక ముందే ఇది తొందరగా సాల్వ్ చేయాలి. రేవంత్ అన్న, మన సీఎం గారు మాట్లాడాలి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడాలి. వీళ్ళిద్దరు మాట్లాడితే నువ్వు వచ్చి సాల్వ్ చేసేది. సరే నువ్వు తప్పు చేయలా, నాకు తెలియదు, దీంట్లో సంబంధం లేదన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడడం లేదు? అక్కడే అర్థం చేసుకోండి. తప్పు చెయ్యని వాళ్ళు ముందుంటారు, తప్పు చేసిన వాళ్ళే దాక్కుంటారు. ఎందుకంటే సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడడంలా. నువ్వు సపోర్ట్ ఏమవసరం అమ్మా? మనుషులు, పేదవాళ్ళ జీవితాలతో ఎవరు ఆడుకోకండి దయచేసి. వాళ్ళ డబ్బు తిన్న వాళ్ళు, పేదవాళ్ళ ఉసురు, వాళ్ళ కన్నీళ్లు ఎప్పటికప్పుడే. కొంతమంది చెప్తారు వచ్చే జన్మలో తగులుతుంది అని. అది మాత్రం వచ్చే జన్మలో కాదు, ఇప్పటికిప్పుడే పేదవాళ్ళ కన్నీళ్లు తగులుతున్నాయి. మీరు కూడా చూస్తున్నారు. ఇది ఎన్ని రోజులు గేమ్ ఆడుతుందో చూద్దాము. మనం కూడా వెయిట్ చేద్దాము. ఇప్పుడు అదే ఊర్లో వాళ్ళని ఎవరిని అడిగినా 2 కోట్లు 3 కోట్లు అని చెప్తున్నారు. అవును, కానీ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ మా అంటే 5 లక్షలు 10 లక్షలు, కానీ కోట్లు అని చెప్తారు. వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తున్నాయి ఇంత అమౌంట్. మనము ఒక మాట మాట్లాడుకుందామయ్యా. ఒక ఆమె చెప్పింది 1,40,00,000 నేను ఇచ్చానని. ఎక్కడి నుంచి వచ్చాయి 1,40,00,000? సరే నువ్వు 10 లక్షలు అని చెప్పు, దానికి ఓకే. ఎందుకు 15 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ వస్తుంటే వీళ్ళు అప్పులు చేసి, వీళ్ళు పొలాలు అమ్మి, ఏదన్నా అమ్మి ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. కానీ 1,40,00,000 ఇచ్చారంటే
దీని మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టాలి. కోట్లు ఇచ్చామన్న వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఎంక్వైరీ చేయాలంటారా? 100% చేయాలి. మరి వాళ్ళు 1,40,00,000 2 కోట్లు పెట్టాం, మేము 5 కోట్లు పెట్టాం అనే ఆమె కూడా ఇంకొక ఆమె కూడా చెప్పింది, మీరు చూసే ఉంటారు. కానీ నువ్వు 5 కోట్లు పెడితే, నువ్వు 1,40,00,000 పెడితే మీరు ప్రూఫ్స్ పెట్టండి డిపార్ట్మెంట్ ముందు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి. 100% కట్టాలి కదా. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి 5 కోట్లు? ఎక్కడి నుంచి వచ్చాయి 2? ఎక్కడి నుంచి వచ్చాయి 140 కోట్లు? మీరు దానికి సమాధానం మీరు చెప్పండి. కానీ 5 లక్షలు 2 లక్షలు ఎంత వీళ్ళు చెప్పారు కదా, ఇది నిజం. 10 లక్షల దాకా ఇచ్చాము అన్నది ఇది నిజం. కానీ కోట్లు ఇచ్చాము, మేము మోసపోయాము అని చెప్తున్నారు కదా. ఎవరైతే వాళ్ళు చెప్పారో వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ తీయాలి. ఎవరు? మన పోలీస్ డిపార్ట్మెంట్ తీసి ఇది నిజమా అబద్ధమా అది తేల్చుకోవాలి. 100% అది కూడా తేల్చుకోవాలి. ఇందులో సామాన్య ప్రజలు మోసపోయారంటే అర్థం ఉంది. ఇందులో ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండడం విశేషం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బయటకు వస్తే పేరు పోతుందని చెప్పేసి బయటికి రాలేదు. అందుకే కదా టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి నానుస్తున్నారు. ఒక్క విషయం కూడా ఏది తేల్చట్లేదు. ఇప్పుడు అకౌంట్ తేల్చారు. మధు అకౌంట్లో నుంచి శివ అకౌంట్లకు 3 సార్లు పోయినాయి. ఆయన వెంటనే డ్రా చేసుకున్నాడంట.